పోషమ్మ అందాల గుండవనమే ఎల్లమ్మ గుండె పేరేసుకొని పోషమ్మ గుండెకు గున్నవమ్మ ఎల్లమ్మ ఆరే ముట్టల గుర్రమెక్కి పోషమ్మ బయలెల్లి నువ్వు రంగో పోషమ్మ రత్నాల సింహమెక్కి ఎల్లమ్మ రాజాలు ఏరి రంగో ఎల్లమ్మ డప్పు జరుగులేగనే జవుడిగా కిన్నెర మోగుతుండే ఆ పారిళ్ళలు సేతమట్టి ఆటలు ఆడగా బయలెల్లరే తల్లి పోషమ్మ అందాల గుండవనమే ఎల్లమ్మ గుండె పేరేసుకొని పోషమ్మ గుండెకు గున్నరమ్మ ఎల్లమ్మ పొద్దుపోయి పొద్దచ్చనే పోసమ్మ పోలసు నీకు సాయే పోసమ్మ మబ్బుపోయి మబ్బచ్చనే ఎల్లమ్మ మౌరపు నీడల్లే ఎల్లమ్మ అదే అదిగదిగో మీకుండు పోసమ్మ అందమైన గుండె ఎల్లమ్మ ఎదిగిగా మీకుండు పోసమ్మ ఇంపైన మీకుండే ఎల్లమ్మ ఏమేమి కోరినారు తల్లిలు ఎట్లా చేరచ్చినారు పట్నము గాజుల రామరము గుట్ట మీదెట్లా ఎలిసినారు తల్లులు పోషమ్మ అందాల గుండవనమే ఎల్లమ్మ గుండె పేరేసుకొని పోషమ్మ గుండెకు గున్నరమ్మ ఎల్లమ్మ పాతమంచిర్యాల ప్రజలకు పెద్దలకు గ్రామస్తులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ గత నెలలో మనం ఎంతో వైభవంగా ఊరు వెళ్ళినప్పుడు ఊరు పోచమ్మ కొలుపును చాలా సంబరంగా ప్రజలందరూ పిల్లలందరూ ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా జరపడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఆ పోచమ్మ దయ వల్ల ఊర్లో ఎలాంటి మరి చెడు కార్యక్రమాలు ఏం జరగలేదు. ఇప్పటి కూడా అంతా మరి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మరి బోనమ పోషకాలు ఉన్నాయి దానికి కూడా సంబంధించి ఊరు పెద్దలందరి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకుందామని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి గత నెలలో చేసినటువంటి ఊరు పోచమ్మ కొలుపులో భాగంగా మరి మిగిలినటువంటి మరి డబ్బును ఊరు పోచమ్మకి మరి ఖర్చు పెడదాం. ఏదైతే టైల్స్ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, పోచమ్మ ఆలయంలో మరి బయట మరి మంచి ఒక అందరి సహాయ సహకారాలతో అందరి ఆలోచనలతో కూడి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్నింటినీ ఏపించి ఇప్పుడు చూస్తే ఎంతో మరి మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎట్లుంటుందో ఆ విధంగా ఉన్నది. అదే కాకుండా ఇటు బద్ది పోచమ్మ కావచ్చు, అటు కొండ పోచమ్మ కావచ్చు, ఇటు అన్ని ఊర్లో ఉన్న పోచమ్మలు అన్ని కూడా మరి ఎంతో మంచిగా చేసుకున్నాం. అదేవిధంగా ఒక ముత్యాల పోచమ్మ కూడా ఇంకొకటి కొంచెం కార్యక్రమం ఏదైతే మరి కొంచెం ఇంకో నిర్మాణం మరి సగం నిర్మాణం ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. ఖచ్చితంగా ఆషాఢం వరకు అది కూడా అందరి సహకారంతో చేస్తామని చెప్పేసి చెప్తూ ఎవరైతే మరి విమర్శలు ఉన్నారో విమర్శలకు ఒకటే చెప్తున్నాం, మాకు ఓట్ల రాజకీయం లేకుంటే ఏ రాజకీయం మాకు అవసరం లేదు. కేవలం ఊర్లో ఉన్నటువంటి మరి దేవతామూర్తులు కావచ్చు, లేకపోతే ఊరు ప్రజలందరూ కావచ్చు మరి సుఖశాంతులు ఉన్నాయని చెప్పేసి ఒక కార్యక్రమాలు చేస్తుంది తప్ప ఏ రాజకీయానికి సంబంధించి లేని చెప్పేసి కూడా మరి వారు అర్థం చేసుకోవాలని చెప్తూ అయితే ఇక్కడికి పోచమ్మ గారికి రాబోయే ఆషాఢ మాసంలో అందరూ వస్తారు కాబట్టి అందరికీ సౌకర్యవంతంగా చేయడం జరిగింది. ఇంకా దాదాపు ముందుకు వస్తే వాటర్ ట్యాంక్ ఒకటి మిగతా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాయి కాబట్టి అవన్నిటి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజులలో అందరం కూడా కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారాలు. మన మొన్న పాతమంచిర్యాల ఊరెళ్ళమ్మ కార్యక్రమంలో భూమించుకొని సందర్భంగా మనకు ఊరి దాతలు ప్రజల దాతలు ఇచ్చిన పైసలతోటి మిగిలిన పైసల్ని మనం ఊరు పోషమ్మలో ఉన్న కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ దానికి గచ్చు కానీ లోపల టైల్స్ కానీ వేయడం జరుగుతుందని మనం అందరికీ తెలియజేయడం జరిగింది. దీన్ని ఈరోజు ఈ పోషమ్మను చూస్తే అరే ఇది మన ఊరు పోషమ్మేనే అనే విధంగా కూడా చాలా చక్కగా దీన్ని చేసిండ్రు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనం గతంలో అందరం అనుకొని చేద్దామని అందరం అనుకొని మీటింగ్ పెట్టి నిర్ణయం జరిగింది. కానీ మీరు కూడా దీన్ని నచ్చి తిలకించి ప్రజలు కూడా తిలకించి దీన్ని చూసి, ఎందుకంటే మనం ఇక్కడ వాతావరణం కూడా ఒక 10 నిమిషాలు కూర్చునే విధంగా కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ముఖ్యంగా మన అందరం కలిసి మన ఊరు వాతావరణాన్ని ఏ మంచి పనైనా అందరం కలిసికట్టుగా మన ఊరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. మీరు మనందరం కలిసి మన ప్రాంతాన్ని మన ఊరిని కూడా మంచి వాతావరణంలో తీసుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు ఇంకో రాబోయే రోజుల్లో ఇంకేదైనా అందరం అనుకుంటే సాధ్యం కాని ఏది లేదు. అలాంటిది మీరు దయచేసి ప్రజలు పోషమ్మ అక్కడికి వచ్చిన తర్వాత
మీకు ఈ పోషమ్మ కూడా ఎట్లుందనేది మీకు చూసిన తర్వాత మీకు ఇది ఎంత ఆహ్లాదంగా ఉందన్నది కనబడుతుంది. ఇలాంటి దేవుళ్ళ విషయంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆషాఢ మాసంలో జరిగే బోనాలు కానీ పండుగల వాతావరణం అందరం కలిసికట్టుగా మరొకసారి కూడా తీర్థాలకు పోయి మన కుండ పోషమ్మ కానీ మన ఊరు పోషమ్మ కానీ ఏదైనా కానీ మంచి వాతావరణం కొనసాగించాలని మన పాదమంచిర్యాల ప్రజలకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ పాదమంచిర్యాల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇది ఎంతో శుభదినం. మనం గత నెలలో ఊరు సాగనప్పుడు కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన ఊరు పోషమ్మను కూడా ఎంతో సుందరంగా ఇక్కడ మొత్తం నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని చూసి ఎవరు ఏమీ అనుకోకుండా దయచేసి ఇక్కడ పోషమ్మ గారికి వచ్చి ఎవరు విమర్శలు చేయకుండా విమర్శలు చేయదు. ఒక దేవుని విషయంలో కూడా దయచేసి అందరూ ఊరు బాగు కోసం అన్ని దేవులను పోషమ్మలను చేసు కొరకు అందరూ సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా బెస్తవాడలో ఉన్న ముత్యాల పోషమ్మ కూడా గుడి నిర్మాణం జరుగుతుంది. దాన్ని కూడా రేపు బుధవారం వాళ్ళు అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అన్ని పోషమ్మలు అందరి మన ఊరు ప్రజల మీద అందరి దేవుల ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు.